పాకుడుతోని మనం నడుస్తుంటే జారిపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదో నైట్ పూట వాటర్ ప్లాంట్ కాడికి పోకుండా కూడా పాకుడంతా బ్లీచింగ్ పౌడర్ వేయలేకుండా కూడా పరిశుభ్రత అనేది హాస్పిటల్లో లేదు. సూపరింటెండెంట్ కూడా ఎప్పుడో ఒకసారి రావడం వల్లనే ఇదంతా కూడా ఇబ్బంది అవుతున్నది పేషెంట్లకు. అలానే మునిగా డ్యూటీ ఆయనకి ప్రూఫ్ ఇచ్చారట. ఏమన్నా వాళ్ళ కుటుంబం జరిగి సాధారణ చూసినాం మనం పేషెంట్లు గర్భిణీ స్త్రీలు చెకప్ కోసం వచ్చారు. వాళ్ళకి కనీసం వెయిటింగ్ హాల్ లేదు. ఇక్కడ ఈ చెట్ల కిందనే ఉండాలి వీళ్ళు. ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల యువజన సంఘం పెంచాలి ఆలేరు హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రిగా పెంచాలి ఆలేరు హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రిగా శుభ్రపరచాలి హాస్పిటల్ ని ఎల్లవేళలా శుభ్రం చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతిరోజు భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న డాక్టర్ నర్స్ పోస్టులను తీర్చాలి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలని మార్చాలి. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రిగా. సిగ్గు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోకపోవడం. ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం మనము ఈ హాస్పిటల్లో సర్వే చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బంది కొరత, అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన బీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమారన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏమైనా మిత్రులారా, ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ సర్వే చేసి, ముఖ్యంగా సర్వే చేసినట్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యల నిలయంగా ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్గా మారిందనేది చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే మొన్నటి ప్రభుత్వం, ఈ రోజున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రతి నియోజకవర్గానికి 100 పడకలుగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నేటి వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ వైద్యం పట్ల కానీ చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి సందర్శించిన పాపాన పోలే. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో 30 పడకల బెడ్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది పేషెంట్లు రావడం వల్ల ఒక ఇంజక్షన్ ఇచ్చి బీపీ ఇచ్చి మీరు మళ్ళీ తెల్లారి రాబోని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో కొనసాగుతూ ఉంది. అలాగే డాక్టర్స్ కొరత. ఆలేరులో ఉన్నటువంటి సూపరింటెండెంట్ సప్నా మేడం గారు కూడా ఎప్పుడో రోజు తప్పితే రెగ్యులర్గా రాకుండా ఆమె నిత్యం డ్యూటీకి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో అనేక సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్ పోస్టులు కూడా అనేక ఖాళీగా ఉన్నాయి. 24 అవర్స్ వైద్య సదుపాయం కూడా లేకుండా పోతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొల్పి ఇలా ఆలేరు ప్రాంతంలో అనేక మధ్యపేదలు, బడుగు బలైన వర్గాలు వాళ్ళకు ప్రభుత్వ వైద్యం అందడం కోసం అనేక మంది వస్తున్నప్పుడు కూడా అనేక రకాల టెస్టులు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా దాపరిస్తూ ఉంది. కొన్ని టెస్టుల పేరు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ సీజన్లో వచ్చినటువంటి వ్యాధులను అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది. ఈ టెస్టులలో కూడా భువనగిరికి, ఈ డెంగీ, మలేరియా టెస్టుల కోసం కూడా భువనగిరికి 2 రోజుల తర్వాత కూడా టెస్టులు రావడం జరుగుతూ ఉంది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అనేక రుగ్మతల కోసం ఇలా ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యల నిలయంగా మారిన సందర్భం కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ సీజన్ 2 నెలలు 3 నెలలు కావస్తున్నప్పుడు కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యి మా తేలు, పాము, అనేక క్రిమి కీటకాలకు కూడా ఇక్కడ ఎమర్జెన్సీ కోసం కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ కూడా పూర్తిగా విఫలం చెందింది. తక్షణమే డిఎంఓ వచ్చి, ఇక్కడ డిహెచ్ఓ వచ్చి, ఇలా కలెక్టర్ కావచ్చు, ఇద్దరు వచ్చి కూడా ఆలేరు హాస్పిటల్ సందర్శించవలసిన అవసరం కూడా ఉన్నది. రాష్ట్రంలో వైద్య శాఖలో అనేక పోస్టులు, ఇలా లక్షలాది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. తక్షణమే భర్తీ చేయాలి. అలాగే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా చాలా వేతనాలతో ఇలా వేతనాలు కూడా నెలల కొద్ది వేతనాలు కూడా రాకుండా పరిస్థితి ఉంటే ఇలా కార్మికులు కూడా పనిచేయడానికి సిద్ధంగా కుటుంబం గడవలేక ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది.
ఈ ఆలేరు మండలంలో కావచ్చు, ఇలా జిల్లాలో కావచ్చు ప్రైవేటు వైద్య దోపిడీ విపరీతంగా కొనసాగుతూ ఉన్నది. మెడికల్ మాఫియా విచ్చలవిడిగా ఇలా ప్రజల సొమ్మును దండుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఏ హాస్పిటల్ పోయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా టెస్టుల పేరుతోటి, ఎక్స్రే పేరుతోటి, స్కాన్ల పేరుతోటి ఇలా పేద ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే ఇలా రాష్ట్రంలో కావచ్చు ఇలా అక్కడైన జిల్లాలో మొత్తం కూడా మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజులలో ప్రతి మండలంలో పిహెచ్సిలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి, 24 hours డాక్టర్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఈ మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్ సమస్యల పరిస్థితి వరకు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల పరిస్థితి వరకు నియమించాలి శానిటేషన్ సిబ్బందిని వెంటనే, నియమించాలి శానిటేషన్ సిబ్బందిని వెంటనే, అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రిని వెంటనే శుభ్రం చేయాలి, అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రిని వెంటనే వర్ధిల్లాలి. ప్రగతిశీల యువజన సంఘం ఏర్పాటు చేయాలి, 100 పడకల ఆసుపత్రిని వెంటనే